ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్లో ఉండే ఈవెంట్స్ గురించి తెలుసుకుంటాం. మరి ఇక్కడ ఈవెంట్ అంటే ఏంటంటే బ్రౌజర్లో ఉన్న వెబ్ పేజీ లేదంటే డాక్యుమెంట్ తోటి యూజర్ వర్క్ చేసేటప్పుడు జరిగే రకరకాల యాక్షన్స్నే మనం ఈవెంట్స్గా చెప్పుకోవచ్చు. మరి ఆ రకరకాల యాక్షన్స్ జరిగేటప్పుడు అంటే యూజరు ఆ యొక్క వెబ్ పేజ్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సిన లేదంటే ఎగ్జిక్యూట్ చేయాల్సిన కోడ్ ఏంటి అనేది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ ఈవెంట్లో మనం రాసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్క ఈవెంట్లో మనకి ఒక్కొక్క రకమైన కోడింగ్ రాసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. ఓకే, ఈవెంట్స్ రకరకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ క్లిక్ ఈవెంట్, మౌస్ బటన్ని క్లిక్ చేసినప్పుడు అంటే మౌస్ ద్వారా ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు వచ్చే ఈవెంట్, డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇంకొక ఈవెంట్. అట్లానే ఆన్ చేంజ్ ఈవెంట్ అంటే ఏదైనా టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు టెక్స్ట్ బాక్స్లో కానీ టెక్స్ట్ ఏరియాలో కానీ వచ్చే ఈవెంట్. ఆన్ సబ్మిట్ ఈవెంట్, ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు వచ్చే ఈవెంట్. ఆన్ రీసెట్, ఫామ్ని మళ్ళీ రీసెట్ చేసినప్పుడు. అట్లానే ఆన్ సెలెక్ట్, టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసినప్పుడు. ఇట్లా రకరకాల ఈవెంట్స్ అనేటివి స్టాండర్డ్ ఈవెంట్స్గా ఉన్నాయి. ఇవి ఏ బ్రౌజర్కైనా వర్క్ అవుతాయి. మరి బ్రౌజర్ స్పెసిఫిక్గా కూడా వేరే ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ బ్రౌజర్లోనే అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి మాత్రమే వర్క్ అయ్యే ఈవెంట్స్ కొన్ని, అట్లానే నెట్స్కేప్కి మాత్రమే వర్క్ అయ్యే ఈవెంట్స్ కొన్ని, ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట. మరి స్టాండర్డ్ ఈవెంట్సే మనం చూడబోతున్నాం. మరి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తాను. హాయ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాను. దీంట్లో సింపుల్ అలర్ట్ అనేది ఒకటి ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ హాయ్ అనే ఫంక్షన్ని మనం ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్టివేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, బటన్ వస్తుంది, HTML ఫామ్ బటన్. మరి ఆన్ క్లిక్ అనేది ఈవెంట్ అనమాట. ఆన్ క్లిక్, ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి? హాయ్ అనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఆ బటన్ మీద ఏ వాల్యూ ఉండాలి అనేది క్లిక్ హియర్ అని ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, క్లిక్ హియర్ అనే బటన్ రావడం జరిగింది. ఈ బటన్ మీద మౌస్ ద్వారా క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఆన్ క్లిక్ అనే ఈవెంట్ యాక్టివేట్ అయింది. దాంట్లో మనం హాయ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క అలర్ట్ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా రకరకాల ఈవెంట్స్ అనేటివి ఉంటాయి. వాటిని మరొక ఎగ్జాంపుల్లో చూస్తాం. ఆల్రెడీ నేను ఇంకొక ఫైల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ రకరకాల ఈవెంట్స్ ఎట్లా వర్క్ అవుతాయి అనే దానికి ఫామ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఫామ్లో రకరకాల ఐటమ్స్ని పెట్టడం జరిగింది. ఫామ్ ఐటమ్స్ అంటే టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, ఇట్లా రకరకాల ఐటమ్స్ ప్లేస్ చేయడం జరిగింది. మరి ఈ రకరకాల ఈవెంట్స్ ఎలా వర్క్ అవుతాయో దీనిలో మనం చూడొచ్చు. ఆన్ లోడ్, బాడీలో చూడండి, ఆన్ లోడ్ ఈవెంట్ డెమో లోడెడ్ అంటే ఆ యొక్క పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. అట్లనే ఫామ్ ఆన్ రీసెట్, ఫామ్ని రీసెట్ చేసినప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఆన్ సబ్మిట్, ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు ఈ అలర్ట్ వస్తుంది. అట్లనే ఇన్పుట్ టైప్ టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్లో బై డిఫాల్ట్ ఈ వాల్యూ ఉంటుంది. ఆన్ బ్లోర్ అంటే ఈ యొక్క ఫోకస్ టెక్స్ట్ బాక్స్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ అలర్ట్ రావడం జరుగుతుంది. అట్లనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది
అట్లనే టెక్స్ట్ బాక్స్లో ఈ టెక్స్ట్ బాక్స్లో వాల్యూ చేంజ్ అయ్యేటప్పుడు ఇది, అట్లనే బటన్ మీద డబుల్ క్లిక్ చేసేటప్పుడు ఇది, అట్లనే ఈ యొక్క టెక్స్ట్ బాక్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ మెసేజ్, అట్లనే ఆన్ కీ డౌన్ కీబోర్డ్లో కీ ప్రెస్ చేసినప్పుడు ఇది, అట్లనే కీని డౌన్ చేసినప్పుడు ఒకటి, కీని కంప్లీట్గా ప్రెస్ చేసినప్పుడు ఒకటి, కీని అప్ చేసినప్పుడు ఒకటి, అట్లనే ఆన్ లోడ్ డాక్యుమెంట్ లోడ్ అయినప్పుడు ఒకటి, అట్లనే ఆన్ మౌస్ డౌన్ మౌస్ని డౌన్ చేసినప్పుడు, మౌస్ని మూవ్ చేస్తున్నప్పుడు మౌస్ ఆ యొక్క లింక్స్ మీద పొజిషన్ అయినప్పుడు, అవుట్ అయినప్పుడు, ఇట్లా లింక్ మీద మూవ్ అయినప్పుడు, ఇట్లా రకరకాల యాక్షన్స్ మనం ఇట్లా తీసుకోవడం అనేది జరిగింది. మరి వీటిని మనం ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుంది. 20 చూడండి, ఈవెంట్ డెమో లోడెడ్. ఫస్ట్ ఈవెంట్ ఇది లోడ్ కాగానే రావడం జరిగింది. ఆన్ బ్లోర్ క్లిక్ ఇన్ టు ద ఫీల్డ్ అండ్ దెన్ లీవ్. ఇక్కడ దీంట్లోకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళాము అంటే లాస్ట్ ఫోకస్. ఆన్ క్లిక్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వస్తుంది. ఆన్ చేంజ్ ఈ టెక్స్ట్ ఏదన్నా టైప్ చేసి చేంజ్ అయినప్పుడు, టెక్స్ట్ చేంజ్ అయినప్పుడు ఇది రావడం జరుగుతుంది. ఆన్ డబుల్ క్లిక్ దీని మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఆన్ ఫోకస్ దీంట్లోకి వెంటర్ కాగానే వస్తుంది. ఆన్ కీ డౌన్ కీబోర్డ్లో కీని ప్రెస్ చేసినప్పుడు డౌన్ చేసినప్పుడు వస్తుంది. ఆన్ కీ ప్రెస్ అంటే డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయినప్పుడు, కీ అప్. ఓకే, కీ ప్రెస్ వేరు అంటే డౌను అప్ రెండు కలిపి కీ డౌన్ అంటే జస్ట్ కీ డౌన్ అయినప్పుడు, అప్ అంటే కంప్లీట్గా అప్ అయినప్పుడు, కీని ప్రెస్ చేసినప్పుడు ఇట్లా. ఆన్ లోడ్ ఓకే, ఆన్ మౌస్ డౌన్ మౌస్ బటన్ని దాని మీద డౌన్ చేయగానే క్లిక్ కూడా చేయక్కర్లేదనమాట. ఆన్ మౌస్ మూవ్ దీని మీద మూవ్ కాగానే ఈ లింక్ దగ్గరికి రాగానే వస్తుంది. ఆన్ మౌస్ అవుట్ ఇక్కడికి వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు, మౌస్ ఓవర్ ఈ లింక్ మీదుగా వెళ్తున్నప్పుడు, అట్లనే ఆన్ మౌస్ అప్, ఆన్ రీసెట్ ఇది మొత్తం ఫాము రీసెట్ అయింది చూడండి, మళ్ళీ ప్రీవియస్ వాల్యూస్ వచ్చాయి. ఆన్ సెలెక్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేయబోయేటప్పుడు, ఆన్ సబ్మిట్, అట్లనే ఆన్ అన్లోడ్ దీన్ని అన్లోడ్ చేసి వేరే దానికి రీడైరెక్ట్ చేస్తాం. లీవింగ్ డెమో అండ్ చూడండి సంథింగ్ google.com రావడం జరిగింది. ఈ విధంగా రకరకాల ఈవెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం.